అనేక విషయాల్లో ఏ పని చేద్దారన్నా ఫెయిల్ అయిపోతున్నావు. ఆ పనిలో ఫెయిల్ అయిపోతున్నావు. పని అవ్వట్లేదు నీకు. నీ బిడ్డలు ఏదో అవ్వాలనుకుంటున్నారు, అవలేకపోతున్నారు. ఏదో చేయాలనుకుంటున్నారు, చేయలేకపోతున్నారు. కారణం ఏంటంటే ఆయన లేని ఆలోచన. బిడ్డలో పాడైపోయారని బాధపడుతున్నాడే తప్ప, భార్య పాడైపోయిందని చెప్పి బాధపడుతున్నాడే తప్ప, ఎవరో వాళ్ళు నేను పాడైపోయినని చెప్తున్నాడే తప్ప, మనిషి నిస్సాస్థితిని ఇంకా పోగొట్టుకుని ఇంకా 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 ఆ నిస్సాస్థితికే పోతున్నాడు తప్ప, అయ్యో నా బిడ్డలో నా భార్య నా కుటుంబం నా భర్తని తీసుకొచ్చి ఇక్కడ దేవుని దగ్గర పెడదాం, దేవుని సన్నిధిని పెడదాం, మా నిస్సాస్థితిని తీసేసి కూడా ఆయనే అని ఎంతైనా మనుషులు ఎరగటం లేదు. ఎన్ని బాధలైనా అనిపిస్తున్నారు, ఎంత నష్టమైనా పోతున్నారు, ఏవైనా చేస్తున్నారు, కానీ ఆయన దగ్గర ఇష్టపడతలేదు. యేసు ప్రభు టైం ఇవ్వట్లేదు. దగ్గర రావడానికి అరగంట పావు గంట ఏమో ఒత్తివత్త లేకపోతే లేదండి. నీ నిస్సాస్థితి అర్థమవుతుందా? నువ్వు ఏ స్థితిలో నీకు ఏం అర్థమవుతుందా? ఇంకా అర్థం అవట్లేదా? నేను ఆయన నిరాకరించాను, ఆయన దగ్గరికి రాలేదు, ఎవరైతే ఆయన చేస్తాడో అది చేయలేకపోయానని మనిషి ఒప్పుకోలేకపోతున్నాడు. ఆత్మీయంగా శరీరంగా నిస్సాస్థితిలో ఉన్నావో దాన్ని పోగొట్టేవాడు యేసుక్రీస్తు ప్రభు అని చెప్పుకుంటే ఆయన సాయం చేస్తాడని చెప్తూ ఇంతవరకు నా వందనాలు తెలియజేస్తాను.